పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన వెటర్నరీ అండ్ ఫిషరీ సైన్సెస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా మనం అయితే వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అయితా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, దాని తర్వాత మనమైతే అప్లికేషన్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1 జులై 2026 నుండి. అండ్ మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 31 జులై 2026 దాకా టైం అయితే ఉంది. మనకు జస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైం మాత్రమే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి వెటర్నరీకి అండ్ ఫిషరీస్‌కి. ఓకేనా? సో, బిఫోర్ 31 జులై 2026 మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ₹3000 అయితే ఫీ అయితే ఉంది ఫర్ జనరల్. జనరల్ వాళ్ళకి రూ. 3000 ఫీ అయితే ఉంది. అండ్ అంటే జనరల్ ఇంక్లూడింగ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అన్నట్టు. ఓకేనా? సో, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹3000 ఫీ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ₹1500 ఫీ అయితే ఉందన్నట్టు. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు ఈ ఫీ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర మొబైల్ నంబర్ ఉండాలె. ఓకేనా? ఒక మొబైల్ ఉండాలె. ఆ మొబైల్‌కి ఓటీపీస్ వస్తాయన్నట్టు. కాబట్టి మీ దగ్గర మొబైల్ ఉండేలాగా చూసుకొని ఆ మొబైల్ నంబర్ ఏంటిది అని చెప్పి మీకు తెలవాలె. ఆ మొబైల్ నంబర్ ఏందనేది వర్కింగ్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ ఉండాలె. ఆ మొబైల్ లోపల ఈమెయిల్ ఉండాలె. ఓకేనా? సో, ఆ మొబైల్ లోపల ఈమెయిల్ అనేది ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఆ మొబైల్ అనేది వర్కింగ్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోరి. అండ్ దాంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఎస్ఎస్‌సి మెమో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది మనం. అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్ మెమో అనేది ఉండాలి. ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ టు 10థ్ బోనఫైడ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ బోనఫైడ్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. టీసీ అనేది ఉండాల్సి ఉంటది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలె. క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉంటదో క్యాస్ట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. నాన్ మున్సిపల్ ఏరియా, అగ్రికల్చర్ కోటా రావాలనుకుంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ దాని తర్వాత అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 15% కోటా కింద రావడానికి సో, ఈ అన్‌రిజర్వ్డ్ కోటా వాళ్ళకి అనెక్సర్ 3 లోపల ఉన్న సర్టిఫికేట్. ఒకవేళ పీహెచ్ అయితే పీహెచ్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ, సీఏపీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, మెయిన్‌గా వెబ్‌సైట్ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, 6th-12థ్ బోనఫైడ్స్ అండ్ టీసీ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవన్నీ ఉంటే మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. స్పెషల్ రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఆ రిజర్వేషన్‌కి సంబంధించి ఓకేనా? సోషల్ రిజర్వేషన్ ఉన్నోళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. స్పెషల్‌గా రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకి అగ్రికల్చర్ కోటా కింద నీకు సీట్ కావాలంటే, ఫార్మర్ కోటా కింద సీట్ కావాలంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ యాస్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ మొబైల్ ఓకేనా? సో, ఒక ఫోన్ నంబర్ ఉండాలె. అండ్ దాంతో పాటుగా ఒక ఈమెయిల్ ఉండాలె. సో, ఫోన్ నంబర్ లేకపోతే మీ పేరెంట్స్‌ది అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈమెయిల్ లేకపోతే క్రియేట్ చేసుకొని తర్వాత మీకు చాలా హెల్ప్ అయితది ఈమెయిల్ ఐడీ అనేది. ఓకేనా? సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్మిషన్ ప్రాసెస్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇది అఫీషియల్ వెబ్‌సైట్ బ్రో. ఓకేనా? సో, ఇదేదైతే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని చెప్పుంటదన్నట్టు. పీవీఎన్ఆర్‌టీవీయూ అని ఉంటది. .ac.in అని చెప్పుంటదన్నట్టు. ఈ వెబ్‌సైట్‌కి మీరు రావడంతోటే ఇట్లయితే చూపెడతది మనకు. అడ్మిషన్స్ ఓపెన్ 26, 27 అకాడమిక్ ఇయర్ అని చెప్పి బీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఇక్కడ మనం అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇది వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను మన టెలిగ్రామ్ లోపల ఇస్తా అండ్ వాట్సాప్ ఛానల్ లోపల ఇస్తా. మీరు అక్కడి నుండి అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ ఏంది కదా అంటే మనము ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలె. ఫస్ట్ స్టెప్ ఏందంటే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలె. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలె. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలె. తర్వాత ఫీ పేమెంట్ స్టేటస్‌ని చూసుకొని ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మనమైతే ఫీ పేమెంట్ రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్. అప్లికేషన్ ఫార్మ్‌ని మనం ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి ఫీ పేమెంట్ చేయాలె. ఓకేనా? సో, ఫస్టే ఫీ పేమెంట్ కాదు. ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలె. తర్వాత మీ కేటగిరీని బట్టి ఫీ పేమెంట్ చేయాలె.
ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని చెప్పి చూసుకొని, ఫీ పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్. సో, ఎట్లా అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంది? అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడం. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఈ లింక్ మీద క్లిక్ చేస్తా నేను. క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. ఈ లింక్ మీద క్లిక్ చేయడంతో మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ మనం మన హాల్ టికెట్ నంబర్‌ని ఇస్తామన్నట్టు. ఓకేనా. మనం మన హాల్ టికెట్ నెంబర్‌ని ఇస్తాం. హాల్ టికెట్ నెంబర్‌ని ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తామన్నట్టు. తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టాలి. సో, గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్‌ని బేస్ చేసుకొని మన ఫోటో వస్తది. ఓకేనా. వెబ్‌సైట్ లోపల ఉన్న డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మన ఫోటో వస్తది. వెబ్‌సైట్ లోపల ఇచ్చిన డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మన నేమ్ వస్తది. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఇచ్చినాము. ఓకేనా. సో, మనం ఏమేమి ఇచ్చినాము, హాల్ టికెట్ నంబర్, వెబ్‌సైట్‌ది, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాము. ఇక్కడ మనకేమొస్తది, మన ఫోటో వస్తది, క్యాండిడేట్ నేమ్ వస్తది, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ మదర్ నేమ్ అండ్ దాంతో పాటుగా జెండరు ఇయన్నీ గూడా ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వెబ్‌సైట్ డేటా బేస్‌లో వస్తాయన్నట్టు. సో, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది అంటే, మన మొబైల్ నంబర్‌ని ఇవ్వాల్సుంటది. మన ఈమెయిల్ ఐడీని ఇవ్వాల్సుంటదన్నట్టు మ్యాండేటరీగా. ఓకేనా. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వకపోయినా ఏం గాదు. ఒకవేళ ఇస్తే ఇవ్వండి. ఓకేనా. మొబైల్ నంబరు అండ్ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సుంటది. ఇచ్చిన తర్వాత అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటదన్నట్టు. మన ఆధార్ కార్డ్ ఎనక ఏదైతే అడ్రెస్ ఉంటదో ఆ అడ్రెస్ అయితే ఇవ్వాల్సుంటది. ఆఫ్టర్ దట్ మన కేటగిరీ, సోషల్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఓకేనా. సో, ఓసీనా లేకపోతే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మన కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటామో ఆ కేటగిరీ అనేది ఫైనల్. ఓకేనా. ఆ కేటగిరీ బేస్ చేసుకొనే మనకు రిజర్వేషన్ ఉంటది. ఆ కేటగిరీని బేస్ చేసుకొనే మనం ఫీ పే చేయాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి కేటగిరీని బాగా చూస్ చేసుకోరి. మీదేదైతే అదే కేటగిరీ పెట్టుర్రి. వేరేది పెడితే ఇబ్బందయితది తర్వాత. ఓకేనా. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోరి. ఆఫ్టర్ దట్ ఏందంటే ఎస్ఎస్‌సి మెమో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో అనేది అన్ని డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపలనే ఉండాల్సి ఉంటదన్నట్టు. అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉండాలి. 1 ఎంబీ వరకు మనమైతే ఈ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో అప్‌లోడ్ చేయాలి ఫస్ట్. ఎస్ఎస్‌సి మెమో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, మనమైతే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి మెమో అనేది ఫస్ట్ అప్‌లోడ్ చేస్తాం. తర్వాత క్యాస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడికెళ్ళి తీసుకున్నావు అంటే, మీ సేవకెళ్ళి తీసుకున్నా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అనేది మనం ఇస్తాం అన్నట్టు. క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కడికెళ్ళి తీసుకున్నాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఇయ్యాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని మనం అప్‌లోడ్ చేయాలి. ఈ అప్‌లోడ్ చేసేటప్పుడు ఏంది కదా అంటే 1 ఎంబీ సైజ్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా. సో, మనకు డీటెయిల్స్ అనేది మోస్ట్‌లీ ఇవ్వడంతోటి ఆటోమేటిక్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ రాకపోయినా కూడా ఏం కాదు. ఎందుకంటే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం కాబట్టి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది కదా అంటే, మనమైతే సో, క్యాస్ట్ అయితే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 26, 27 అకాడమిక్ ఇయర్ అడుగుతది. మనం కూడా 26, 27 అకాడమిక్ ఇయర్‌దే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకేమన్నా స్పెషల్ కేటగిరీ ఉందా అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే లైక్ ఎన్‌సీసీ, స్పోర్ట్స్, సీఏపీ అని చెప్పి ఉంటదన్నట్టు. ఉంటే యెస్, యెస్, యెస్ అని చెప్పి పెట్టుకోరి. ఉన్నది యెస్ పెట్టుకోరి. లేదంటే నో పెట్టుకోరి. సర్టిఫికేట్ యెస్ అని పెట్టుకున్నావనుకో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లయితే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసినామో అట్లనే నువ్వు ఎన్‌సీసీ ఉందంటే ఎన్‌సీసీ అప్‌లోడ్ చేయాల్సుంటది. స్పోర్ట్స్ ఉందంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా. సీఏపీ ఉందంటే సీఏపీ అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. 1 ఎంబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండాల్సుంటది. 1 ఎంబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండేలాగా మనమైతే డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాల్సుంటది. ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ ఉంటే యెస్ పెట్టుకోరి. ఒకవేళ యెస్ పెట్టుకుంటే అప్‌లోడ్ చేయాలి. లేదు అంటే లైట్ చేసుకోరి. నో పెట్టుర్రి, లైట్ చేసుకోరి అయిపోతది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు యెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ సదరం సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. సదరం సర్టిఫికేట్ నంబర్ ఇచ్చి, సదరం సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాలి. 1 ఎంబీ కన్నా తక్కువ సైజ్ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ పీహెచ్‌ఈకి సంబంధించిన డిక్లరేషన్ అడుగుతది. డిక్లరేషన్ అడిగితే ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిజబిలిటీస్ అంటది. ఈ డిజబిలిటీస్ లోపల ఏందంటే మనకిక్కడ డిజబిలిటీస్ చూపెడతదన్నట్టు. సో, ఇక్కడ మీరు నిజంగానే ఏదైనా డిజబిలిటీ తోటి ఇబ్బంది పడితే యెస్ అని చెప్పి పెట్టుకోరి. లేకపోతే నో అని చెప్పి పెట్టుకోరి. ఓకేనా. సో, అది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం ఒకవేళ కొన్ని సిట్యుయేషన్స్ లోపల నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చూపెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు డిజబిలిటీస్ ఉన్నాయి కదా! సో, ఈ డిజబిలిటీ ఉన్నదా లేదా అనేది మీరు నిజంగా పెట్టుకోరి. ఓకేనా. సో, ఉంటే యెస్ అని చెప్పి పెట్టుకోరి. లేదంటే నో అని చెప్పి పెట్టుకోరి. దాన్ని బట్టి మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి చూపెడతది.
ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏంటి గదా అంటే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపెడతా అన్నట్టు. మీరు దేనికి అప్లికేషన్ పెట్టుకుంటున్నా అని చెప్పి. ఇది మెయిన్. మీరిక్కడ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఫిషరీస్ అని చెప్పి ఒకటి ఉంటదన్నట్టు. సో, మీరు 2 పెట్టుకోర్రి. ఓకేనా. ఎందుకంటే ఒకే అప్లికేషను. ఓకేనా. ఎట్లా చేసి మనం ఫీ పే చేస్తున్నాం గదా! 2 పెట్టుకోర్రి. కానీ వెటర్నరీకి ట్రై చేయరు గానీ 2 పెట్టుకోర్రి. అప్లయింగ్ ఫర్ బోత్ అని చెప్పి పెట్టుకోర్రి. ఒకవేళ ఫీ అన్న తక్కువ ఉంటే అది వేరు గానీ, రెండిటికి అంతే ఫీ ఉంటుంది కాబట్టి మనమైతే 2 పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. అప్లయింగ్ ఫర్ అని చెప్పి 2 పెట్టుకోరి. అండ్ మీరు అప్లయింగ్ ఫర్ దగ్గర మీరిక్కడ 2 పెట్టుకుంటారు గదా! 2 పెట్టుకున్నప్పుడు చూపెడతదన్నట్టు. ఓకేనా. మీరు ఒకవేళ బీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారనుకో, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీకేమని చూపెడతది గదా అంటే 50% మార్క్స్ ఉన్నాయా మరి అని అడుగుతదన్నట్టు. ఓకేనా. 50% మార్క్స్ ఉండాలి అని చెప్పి చూపిస్తదన్నట్టు. అప్పుడు క్లారిఫై అంటే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఓకే కొట్టుర్రి. ఓకేనా. మోస్ట్‌లీ ఉండే ఉంటాయి 50% మార్క్స్. అన్ని మార్క్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోర్రి. ఓకేనా. బోత్ పెట్టుకోరి. నా ఒపీనియన్ ఏందంటే బోత్ పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతది. సో, మీరు ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ ఓకేనా. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్, 10థ్ అని చెప్పి మనకైతే లైక్ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఒక సంవత్సరం అయితే ఇక్కడ మనమైతే ఎంట్రీ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫస్ట్ క్లాస్‌కి సంబంధించి, సెకండ్ క్లాస్‌కి సంబంధించి, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్, సిక్స్త్ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మనకు మీరు లోకలా కాదా అని చెప్పి వస్తదన్నట్టు. ఇక్కడ మనకు వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఓకే. నువ్వు తెలంగాణ స్టేట్ అని చెప్పి మనకిక్కడ లోకలే నువ్వు అని చెప్పి వస్తదన్నట్టు. లేదు నువ్వు అదర్ స్టేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నావనుకో, నువ్వు నాన్ లోకల్ అని చెప్పి వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనమైతే మన డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్‌కు వరకు మనం ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఏ డిస్ట్రిక్ట్, థర్డ్ ఏ డిస్ట్రిక్ట్, ఫోర్త్ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి నువ్వు ఏ ఏ డిస్ట్రిక్ట్‌లలో చదివినావో ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టే ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే మనము స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో, ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అప్లోడ్ చేయాలి మరి అనంటే క్లాస్ ఫస్ట్ టు 12థ్. ఓకేనా. ఫస్ట్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు మనమైతే స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. సింగిల్ పీడీఎఫ్ లోపల 3 ఎంబీ లోపు అప్లోడ్ చేయాలి. సింగిల్ పీడీఎఫ్ ఒకే ఒక పీడీఎఫ్ లోపల 3 ఎంబీ లోపు మనమైతే ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. స్టడీ సర్టిఫికేట్స్. సో, అప్లోడ్ చేసిన తర్వాత అంటే ఏం లేదు బ్రో అన్నిటిని ఫోటో తీసుకోరి. ఫోటో తీసుకొని పీడీఎఫ్ కన్వర్టర్ ఉంటది. ఫోటో టు పీడీఎఫ్ కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసేసేయండి. ఓకేనా. అన్ని పీడీఎఫ్‌లు ఒకటే లైక్ అన్ని ఫోటోస్ ఒకటే పీడీఎఫ్‌లలా కన్వర్ట్ చేసుకొని 3 ఎంబీ లోపు పెట్టుకునేలాగా చూసుకొని అప్లోడ్ చేసేసేయండి. ఆఫ్టర్ దట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం. సో, ఈ టీసీ అనేది ఇంటర్మీడియేట్ టీసీ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది. 1 ఎంబీ కన్నా తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు ఇంటర్మీడియేట్ టీసీ. ఓకేనా. 1 ఎంబీ కన్నా తక్కువ ఉండాలి. సో, టీసీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటది. టీసీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే ఆహ్, ఓకేనా. సో, టీసీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ అదర్ స్టేట్ అయితే వాళ్ళకు ఈ ఆప్షన్ చూపెడతదన్నట్టు. ఏంటిది అన్‌రిజర్వ్డ్ కోటా 15%కి అనెక్సర్ 3 అప్లోడ్ చేయమని చెప్పి. ఓకేనా. అనెక్సర్ 3 అనేది అప్లోడ్ చేయండి. అనెక్సర్ 3 అనేది ఉంటదన్నట్టు ఒక ఫార్మ్. ఆ ఫార్మ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు మనం. ఓకేనా. అదర్ రిజర్వేషన్ అయితే. ఓకేనా. అదర్ స్టేట్ కోసం అన్‌రిజర్వ్డ్ కోటా కింద 15% రిజర్వేషన్ కావాలంటే అనెక్సర్ 3ని మనం అప్లోడ్ చేయాలి. సో, మనం మన స్టేటే కాబట్టి మనకు అవసరం ఉండదు మోస్ట్‌లీ. ఓకేనా. సో, దాని తర్వాత ఏంది కదా అంటే మనము తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో, హాల్ టికెట్ నంబర్ మనం ఆల్రెడీ ఇచ్చినాము. ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వస్తది. అండ్ ర్యాంక్ అనేది వస్తదా రాదా చూడుర్రి. అండ్ మార్క్స్ అనేవి వస్తాయా రాదా చూడుర్రి. ఒకవేళ వస్తే ఏం కాదు. రాకపోతే వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్, మార్క్స్ అనేవి ఇచ్చేసేయండి. హాల్ టికెట్ నంబర్ అయితే డిఫాల్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏందంటే అప్లోడ్ ర్యాంక్ కార్డ్ అంటది. మనం అప్లోడ్ ర్యాంక్ కార్డ్ దగ్గర క్లిక్ చేసి మన ర్యాంక్ కార్డ్‌ని 1 ఎంబీ కన్నా లోపు పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకేనా. సో, ర్యాంక్ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత మన ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అడుగుతది. సో, ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అనేది ఇచ్చేసేయాలి. ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఎగ్జామ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఏందని చెప్పి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇంటర్ లోపల మనకు అన్ని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి మొత్తం ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి అని చెప్పి ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎంత పర్సెంట్ మార్క్స్ అంటే ఎట్లిస్తారు? మనకు ఇంగ్లీష్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్, ఫిజిక్స్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్,
అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్, బాటనీ, జువాలజీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్ ఇవన్నిటిని కలిపి ఎంత పర్సెంట్ అయితుందని చెప్పి ఇచ్చేసేయాలి. ఓకేనా. సో వీటన్నిటిని కలిపి టోటల్ మార్క్స్‌కి ఎన్ని మార్క్స్, టోటల్ మార్క్స్ ఎన్నైతున్నాయి, టోటల్ మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత పర్సెంట్ అయితుందని చెప్పి ఇక్కడ ఇచ్చేసేయాలి. ఆఫ్టర్ దట్ ఏంది కదా అంటే అప్లోడ్ ఇంటర్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటారు. సో ఇంటర్మీడియట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది 1 MB లోపు మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మాట్ లోపల. సో ఇంటర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఎస్ ఆ, నో అని అడుగుతా అన్నట్టు. ఒకవేళ నువ్వు ఎస్ అని పెట్టినావనుకో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. నో అని పెడితే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఎస్ అని పెట్టిన సిచ్యువేషన్ లోపల ఏంది కదా అంటే మనకు కొన్ని డాక్యుమెంట్లు అడుగుతది. ఏంది? నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అడుగుతది. ఓకేనా. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అడుగుతది. అండ్ దాంతో పాటుగా నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అడుగుతది ఒకటి. అండ్ దాంతో పాటుగా మనమైతే ఈ పట్టాదారు పాస్‌బుక్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అదే అనెక్సర్ 2 ప్రకారం మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఎస్ అని పెడితే మాత్రం ఇక్కడ మీకు ఏమేమి అడుగుతది అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి అడుగుతది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఒకటి అడుగుతది. అండ్ దాంతో పాటుగా పట్టాదారు పాస్‌బుక్ అడగడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో ఈ మూడిటిని మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఇక్కడ డిక్లరేషన్ ఉంటది. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని డిక్లరేషన్ మీద టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. సో ఇక్కడ డిక్లరేషన్ దేనికి అంటే నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలుసు. నేను ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ ఇస్తున్నా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇస్తున్నా అని చెప్పి మనమైతే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అండ్ అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన అలాట్‌మెంట్ అయితది అనే కాన్ఫిడెన్స్ మీరు అంటే అలాట్‌మెంట్ కాదు. ఓకేనా. అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సీట్ రాదన్నట్టు. సో ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని ప్రతీది కూడా మనమైతే డిక్లరేషన్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో డిక్లరేషన్ కంప్లీట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి అంటది. ఓకేనా. సో అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి అంటది. సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటదంటే పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో పేమెంట్‌కి ఏందంటే మనకి హోమ్ పేజ్ ఉంది కదా. సో అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయితది. అప్లికేషన్ ఫార్మ్‌ని మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోతది. సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏందంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నువ్వు పేమెంట్ చేస్తే పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేసి మన పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లేదు అనుకున్నావనుకో, నేను చేయలే అనుకుంటే క్లోజ్ చేసి ఇక్కడ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఇయ్యి అండ్ ఆఫ్టర్ దట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాల్సి ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అని చెప్పి కొట్టు. కొట్టడంతోటే నీకు వెబ్‌సైట్ అనేది ఎట్లా ఓపెన్ అయితదంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో నీకిక్కడ నీ డీటెయిల్స్ చూపెడతది. అప్లికాంట్ డీటెయిల్స్ అని చెప్పి అప్లికాంట్ క్యాండిడేట్ నేము, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, స్పెషల్ కేటగిరీ, ఒక సోషల్ కేటగిరీ, పీహెచ్ ఏందని చెప్పి ప్రతి డీటెయిల్స్ చూపెడతది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకో. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి అనుకున్న సిచ్యువేషన్ లోపల ఇక్కడ మనకు పేమెంట్ అనేది చేయమంటదన్నట్టు. ఏం చేయమంటది? నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంటది మనకు. ఓకేనా. ఆఫ్టర్ దట్ నెట్ బ్యాంకింగ్, అదర్స్ ఆప్షన్ ఉంటది. డెబిట్ కార్డ్ ఉంటది. క్రెడిట్ కార్డ్ ఉంటది. యూపీఐ ఉంటది. సో మీకు ఇందులోపల ఏది ఈజీ అనిపిస్తే ఆ పేమెంట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకొని మోస్ట్‌లీ ఏందంటే డెబిట్ కార్డ్ అనేది అందరి కాడ ఉంటది. డెబిట్ కార్డ్ పేమెంట్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తది అన్నట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. ఇంకొకటి ఏందంటే యూపీఐ కూడా ఈజీయే ఉంటది. యూపీఐ ఈజీయే ఉంటది. డెబిట్ కార్డ్ కూడా ఈజీయే ఉంటదన్నట్టు. సో ఈ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ ఉంటది. ఏటీఎం కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మనం పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు. నాకైతే డెబిట్ కార్డ్ ఈజీ అనిపిస్తది. ఇఫ్ యూపీఐ తోటి చేస్తా అంటే చెయ్యు. ఓకేనా. యూపీఐ ఐడీ అడుగుతది. లేకపోతే క్యూఆర్ కోడ్ చూపెడతదన్నట్టు. యూపీఐ ఐడీ ఆర్ క్యూఆర్ కోడ్ చూపెడుతది. అట్లా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటా. సో ప్రొసీడ్ టు పే అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ డిక్లరేషన్ కొట్టి ప్రొసీడ్ టు పే అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఒకసారి కడితే మనకు రీఫండ్ ఉండదని చెప్పి ప్రతీది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్‌కరెక్ట్ ఉన్నా కూడా నాదే రెస్పాన్సిబిలిటీ. అండ్ దాంతో పాటుగా అంత ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే క్లియర్‌గా ఇస్తున్నా. అండ్ ఏదైతే అమౌంట్ కట్టినో ఈ అమౌంట్ అనేది రిఫండ్ కాదు అనే విషయం నాకు తెలుసు అని చెప్పి ప్రతీది మనమైతే ఇక్కడ డిక్లరేషన్ కొట్టి ప్రొసీడ్ టు పే అని చెప్పి కొడతాం. ప్రొసీడ్ టు పే అని చెప్పి కొట్టడంతోటే మనకి ఇట్లా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకేంది కదా అంటే ఎంత అమౌంట్ కట్టాలని చెప్పి చూపెడతది. సో ఎంత అమౌంట్ కట్టాలని చెప్పి చూపెడితే దాన్ని బట్టి మనమైతే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో కార్డ్ డీటెయిల్స్ దగ్గర ఏటీఎం కార్డ్ నంబర్ ఉంటది కదా. డెబిట్ కార్డ్ అంటాం. డెబిట్ కార్డ్ నంబర్ అనేది ఇచ్చి, డెబిట్ కార్డ్ ఏ మంత్ లోపల ఎక్స్‌పైరీ అయితుందని చెప్పి ఎక్స్‌పైరీ డేట్ ఇచ్చి, సీవీవీ నంబర్ ఉంటదన్నట్టు. సీవీవీ నంబర్ ఇచ్చి, అకౌంట్ హోల్డర్ ఆర్ కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చి, ఇక్కడ టిక్ కొట్టి ప్రొసీడ్ టు పే అని చెప్పి కొట్టాలే. మనకు ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతదన్నట్టు. సో ఇట్లా మనమైతే మన పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాలి.
సో, పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇట్లా పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వస్తది. సక్సెస్‌ఫుల్ అని చెప్పి రావడంతోటే మన రిక్వెస్ట్ ఐడీ వస్తది. క్యాండిడేట్ నేమ్, హాల్ టికెట్ నంబరు ఓకేనా? అండ్ దాంతో పాటుగా పేమెంట్ రిఫరెన్స్ నంబరు, టోటల్ అమౌంట్ ఇవన్నీ కూడా వస్తాయన్నట్టు. సో, ఇవన్నీ వచ్చిన తర్వాత మనం కింద ఏం చేయాల్సి ఉంటదంటే డౌన్‌లోడ్ రిసిప్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. డౌన్‌లోడ్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, పేమెంట్ చేసే ముందే మీరు మీ డీటెయిల్స్‌ని క్రాస్ చెక్ చేసుకొని ఒకసారి పేమెంట్ చేస్తే మీ డీటెయిల్స్‌ని ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. అండ్ పేమెంట్ అనేది చేసే ముందే మీ డీటెయిల్స్ అనేది చూసుకోరి. లేదు అంటే మళ్ళీ వేరే నంబర్ తోటి వేరే దానితోటి అప్లికేషన్ అన్నా చేసుకోరు గానీ ఫర్దర్‌గా పేమెంట్‌ని ప్రొసీడ్ చేయకుర్రి. ఓకేనా? సో, జాగ్రత్తగా ఏరి ఎడిట్ ఆప్షన్ లేదు. సో, ఏమన్నా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్టేక్ అయితే మనం ఫర్దర్‌గా హెల్ప్ లైన్ సెంటర్‌కి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటదన్నట్టు హెల్ప్ డెస్క్‌కి. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే మనకు పేమెంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిఫ్రెష్ చేస్తే బ్యాక్ పోతే ఒకసారి నువ్వు ఈ ప్రాసెస్ చేస్తున్నావంటే మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా మైండ్ ఫ్రీగా పెట్టుకొని ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మీకొక విషయం చెప్పాలి. మనం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసుకుంటున్నాం. సో, బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించి మనమైతే అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే అప్డేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతీది కూడా నేనైతే గైడ్ చేస్తా మంచిగా. రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేయడానికి నేనుంటా. అండ్ కామన్ మిస్టేక్స్ ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదైతే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. సో, మన కాలేజెస్ తెలుసు. అండ్ ఎన్ని సీట్లున్నాయో తెలుసు. ఇంకేమైనా డౌట్లున్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటది. మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని 3 కోర్సులకి సింగిల్ సబ్స్క్రిప్షన్ తోటి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. ఓకే. సింగిల్ సబ్స్క్రిప్షన్ 3 కోర్సులు మంచి గైడెన్స్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ పక్కాగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని చెప్పుర్రి. ఓకేనా? అండ్ వెన్ కమ్స్ టు ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఇదేదైతే రిసిప్ట్ ఉంటదో ఆ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. ఓకేనా? సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ కాలే అనుకో ఏం కాదు వెయిట్ చేయరి. టెన్షన్ ఏమొద్దు. ఓకేనా? డౌన్‌లోడ్ చేసుకోరి. ఒకవేళ అది మిస్ అయిందనుకో సింపుల్‌గా ఏం చేస్తారు కదా అంటే హోమ్ పేజ్‌కి రారి. హోమ్ పేజ్‌కొచ్చి నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పి ఉంటది. నో యువర్ పేమెంట్ స్టేటస్‌కొచ్చి మనమైతే మన వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, వెబ్‌సైట్‌కి సంబంధించిన మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అనేవి వస్తాయన్నట్టు. పేమెంట్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి. ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయిందనుకో సేమ్ మళ్ళా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్రింట్ ఓకేనా? పేమెంట్ రిసిప్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. పేమెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి మనం ఏం చేయాల్సి ఉంటదంటే మన పేమెంట్ రిసిప్ట్‌ని పేమెంట్ రిఫరెన్స్ ఐడీ తోటి గెట్ డీటెయిల్స్ అంటే మనం పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తదన్నట్టు. సో, మరి పేమెంట్ రిసిప్ట్ ఎట్లా దొరుకుతది బ్రో అంటే నువ్వు నో పేమెంట్ స్టే మీ పేమెంట్ స్టేటస్‌ని తెలుసుకుంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది తెలుస్తది. ఓకేనా? పేమెంట్ స్టేటస్ తెలుసుకొని పేమెంట్ రిఫరెన్స్ ఐడీని బేస్ చేసుకొని మీరైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇచ్చి గెట్ డీటెయిల్స్ కొట్టుర్రి. మీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఆర్ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, పేమెంట్ రిసిప్ట్ అనేది ఇట్లా చూపెడతది. ఓకేనా? మీ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, ప్రింట్ అనే ఆప్షన్‌కి పోయి మీరైతే ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోరి. ఫర్దర్‌గా మీకు హెల్ప్ అయితది. అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్‌కి ఏం చేస్తారు కదా అంటే మీకు సంబంధించిన ఓకేనా? సో, మీకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉన్నది కదా! ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ దగ్గరికి పోవాల్సి ఉంటది. మన హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుడుతోటే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ అయిపోతది. ఓకేనా? సో, మన అప్లికేషన్ ఫార్మ్ ఏంది అని చెప్పి ఇట్లా మనకు మన అప్లికేషన్ ఫార్మ్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ చూపెడతది. ఏమేం డీటెయిల్స్ అంటే మనం ఇచ్చిన మన పర్సనల్ డీటెయిల్స్, మన కేటగిరీ డీటెయిల్స్ అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ దాంతో పాటుగా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఈ అన్ని డీటెయిల్స్ ఏవైతే మనం ఇచ్చామో అవన్నీ డీటెయిల్స్ అయితే చూపెడతది. స్టడీ డీటెయిల్స్ కూడా చూపెడతది. అండ్ దాంతో పాటుగా మీకు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఏంది అని చెప్పి చూపెడతది. ఫార్మర్ కోటా మీరు యెస్ పెట్టుకున్నారా? నో పెట్టుకున్నారా? అని చెప్పి చూపెడతది. అండ్ దాంతో పాటుగా మీరు ఫీ పేమెంట్ అనేది ఎప్పుడు చేసిర్రు అనేది కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ ఎప్పుడు సబ్మిట్ చేసిర్రు అని చెప్పి చూపెడతది. ఫీని ఎప్పుడు పే చేసిర్రు అని చెప్పి చూపెడతది. ఈ అప్లికేషన్ ఎప్పుడు ప్రింట్ తీసుకున్నారు అని చెప్పి చూపెడతది. ప్రతీది కూడా డీటెయిల్‌గా మీకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఐ హోప్ నేను క్లియర్‌గా, ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా. సో, మనోళ్ళు చాలామంది జస్ట్ మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నారు. అంతేగాని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇఫ్ మీరు లైక్ మన స్క్రీన్ లోపల
స్కానర్ ఉంటది. అక్కడ నుండి గూడా మీరైతే మన ఛానెల్‌ని సపోర్ట్ అయితే జేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సపోర్ట్ జేయిరి. ఇఫ్ హెల్ప్‌ఫుల్ పక్కాగా సపోర్ట్ జేయడానికి ట్రై జేయిరి. అండ్ మీకు గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అసలే మర్చిపోకుర్రి. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటది. తక్కువ సబ్స్క్రిప్షన్ 3 కోర్సెస్ ఒకే ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తోటి మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం మాట్లాడుకుంటాం. సో డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.